మంత్రోపాసన వచ్చేసరికి మీరు కోట్లాది మంత్రాలు మీరు జపించారు. అంటే ఇష్టదేవత మంత్రమేనా, లేకపోతే అనేక దేవతలను కూడా మీరు మంత్రోపాసన చేశారు కదా స్వామి. దాన్ని ఎలా మనం చూడాలి స్వామి? ఒక దేవత మంత్రం చేయాలా, అనేక మంది దేవతలు మంత్రాలు చేయాలా? ఆ కన్ఫ్యూజన్ ఎలా స్వామి? దీంట్లో ఒక సిద్ధాంతం ఉన్నది. ఒకటి, ఇష్టదేవత ఒక మహాదేవత, జీవితాన్ని రక్షించే దేవతగా ప్రతి వ్యక్తి ఒక దేవతను ఎన్నుకుంటారు, సాధన చేస్తారు, తపస్సు చేస్తారు. కానీ ఏదైనా పనులు కావాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న మంత్రాలు, పెద్ద దేవతలను ప్రతి పని అడగటం దేనికి అని చెప్పి చిన్న వాటిని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక్కో వ్యాధికి ఒక్కో మంది ఇస్తాడు. అట్లనే ఒకడు అనారోగ్యంతో వస్తాడు, వాడికి ఒక మంత్రం, ఇంకోళ్ళు ఇంకో పనితో వస్తారు. పెళ్లి కావాలా, తేలు మంత్రమే దానికి కూడా వేయడానికి లేదుగా. అందువల్ల ఆయా అవసరాలను బట్టి ఆయా మంత్రాలు చెప్పటం, చేయించటం, హోమాలు చేయించటం, కార్యసిద్ధి కలిగించటం ఇది జరుగుతుంది. అంటే మీరు ఉపాసనలో ఉన్నప్పుడు మీ మంత్రోపాసన అనేక దేవతల యొక్క దర్శనాలు కూడా మీకు జరిగినట్టుగా చెప్పారు స్వామి. అది ఒక దేవత దర్శనం జరిగినప్పుడు అది చాలా దాన్ని తట్టుకోవడం కష్టమో, అయితే అనుభవం అనేది చాలా ఇదిగా పెద్ద స్థాయిలో ఉంటుంది అంటారు కదా స్వామి అని చదివినప్పుడు తెలుస్తుంది. అది మీకు ఆ దర్శనాలు జరిగినప్పుడు జరిగినప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు స్వామి? అనుభూతి పొందటం అనేది వ్యక్తి యొక్క నిష్ఠ మీద, సాధన మీద ఆధారపడుతుంది. ధ్యానంలో మన తపస్సు వల్ల వాళ్ళు అనుగ్రహించి కనిపించినప్పుడు మనకు ఏ ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏమిటంటే మనం కొన్ని శక్తులను ఆవాహనం చేసినప్పుడు శరీరం విద్యున్మయంగా మారటం, కాస్త ఆ శక్తి తట్టుకోవటం కష్టమని అనిపించడం ఉంటుంది. నాకు ఎప్పుడు అట్లా ఏమనిపించలేదు. శక్తి రావటం తెలుస్తుంది. శక్తి కులపతే కాయే ప్రవహంతి సనాతనమైన ఆ శక్తి నా శరీరంలో ప్రవహిస్తూనే వస్తూ ఉన్నది. దానివల్ల నాకు సంతృప్తి, శక్తి లభిస్తుంది. అంటే నిజంగా దేవత దర్శనం జరిగితే అది దాని విధి వేరే ఉంటుందంటారు కదా, విశ్వరూప దర్శనం లాగా, కృష్ణుడిలాగా. అది కరెక్టేనా స్వామి ఆ మాట? దర్శనాలలో చాలా రకాలు ఉంటాయి. కేవలం ధ్యానంలో చేసేటువంటి వ్యక్తికి ధ్యానంలో కొన్నిసార్లు దర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. కనిపించగానే వాళ్ళు వచ్చి మనకు శక్తులన్నీ ఏమి ఇవ్వరు. ధ్యానంలో అదొక అనుభూతి మాత్రమే. తపస్సు చేసిన కొద్దీ మనం ఎంత తపస్సు చేస్తే అంత అనుగ్రహాన్ని ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోగానే దేవత ధ్యానంలో ఏకాగ్రత ధ్యానంలో దేవతను చూసే శక్తి రాగానే నాకు సమస్త ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటే ఇవ్వరు. చెయ్యాలా, సాధన చేయాలి, దేనికి ఎంత అవసరమో అంత చేయాలి. అంటే దానికి జన్మల యొక్క ప్రభావం ఉంటుందంటారా స్వామి ఇందులో కూడా? పూర్వజన్మ యొక్క ప్రభావం సంస్కార రూపంలో వచ్చి ప్రారంభింపజేస్తుంది, వేగంగా సిద్ధి కలిగేటట్లుగా చేస్తుంది. అది మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైనటువంటి వ్యక్తి రెండు రకాలుగా ఉంటారు. ఒకటి శ్రీమంతుడై పుట్టి ఆ పుణ్యాన్ని అనుభవిస్తాడు. ఇంకోటేమిటి, సాధన ఆ జన్మలో తీవ్రత కలిగి అయ్యో నేను ఇంకా పూర్తి సాధన కాలేదే అని బాధపడుతూ పోయినటువంటి వాడు ఈ జన్మలో మొదలు పెడతాడు. వాడికి తొందరగా అనుభవాలు వస్తాయి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. స్వామి మీకు మొట్టమొదటిగా దర్శనమైన దైవం ఎవరు? దర్శనమైంది శివుడు, ఆ తర్వాత వజ్రవైరోచనే అమ్మవారు. సరే, ఇప్పటికీ మీకు ఆ దర్శనాలు జరుగుతున్నాయి స్వామి? ఉంటాయి. ధ్యానం చేసినప్పుడు వాళ్ళ అనుగ్రహం వల్ల అప్పుడప్పుడు వస్తుంటాయి. తర్వాత ప్రధానంగా రాధాదేవి యొక్క ప్రభావం, కాళీ కాలభైరవుల యొక్క ప్రభావం తర్వాత ప్రసరించింది. అంటే స్వామి మామూలుగా ఈ మంత్ర శాస్త్రంలో ఈ దశమహావిద్యలు అనేవి చాలా శక్తివంతమైనవి, చాలా ప్రమాదకరమైనవి, అందరూ చేయకూడదని, తర్వాత దానికైతే చాలా చెప్తుంటారు కదా స్వామి. దాన్ని మనం ఎలా చూడాలి స్వామి ఆ విద్యలని? అది ప్రమాదకరమేం కాదండి, కానీ శక్తి కలిగినటువంటివి. శక్తిలో దీంట్లో విశేషం ఏమిటి అని అంటే మనం చేసే మార్గాన్ని బట్టి ఉంటుంది. కేవలం జపైస్తుష్యంతి దేవాశ్చ, కేవలం జపం చేతనే దేవతలు సంతోషిస్తారు. జపం చేత సాధించడం సాధ్యం కావటం లేదు. కొన్ని లక్షల కోట్లు చేసినా కూడా చాలామంది అయ్యో మాకే అనుభూతి రావటం లేదు అంటుంటారు. అట్లాంటప్పుడు ఏమిటంటే ఇతర సహాయం, ప్రకృతి యొక్క సహాయం, అంటే పూజ చేయటం, అభిషేకం చేయటం, హోమం చేయటం, వీటి వల్ల దేవతలను తొందరగా మనం ఆకర్షించవచ్చు. ఇప్పుడు ఓ దేవత ఉన్నది, ఆ దేవతకు నైవేద్యం పెడితే కొంచెం తొందరగా వస్తుంది. అట్లా తీవ్ర దేవతలకు ఏమిటి అని అంటే వాళ్ళకు కావలసినటువంటి నైవేద్యములు, బలులు కనుక సమర్పించకపోయేటట్లయితే అవి సంతృష్టి చెందవు. ఆ తీవ్ర దేవతలలో మాత్రం అంటే కాళీ, భైరవుడు, ప్రత్యంగిర, చిన్నమస్త ఇలాంటి దేవతలు కేవలం తపస్సు చేసుకునేవాడికి ఏ ఇబ్బంది లేదు. కానీ
తీవ్రంగా వేగంగా రావాలి అని అంటే మాత్రం ఈ నైవేద్యములు బలులు ఇవ్వాలి. బలులు అంటే నేను వామాచార సంబంధమైనవి అంగీకరించం కనుక ఇంతసేపటికి ఏమిటనంటే కుంకుమ కలిపిన అన్నము, దధిమాష బలి, లేకపోయేటైతే నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయ అది జంతు బలితో సమానంగా చెప్పబడింది. అంటే మామూలు ఈ సాత్వికంగా ఉండే మంత్రాది దేవతలతో పాటు ఈ దశమహావిద్యలో ఉండే తీవ్ర దేవతలను కూడా ఉపాసించడం వల్ల అదేమి తప్పేం కాదంటారు? తప్పేం కాదండి, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. అయితే అనుసరించే మార్గాన్ని బట్టి, చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. దేవతలకి ఏమిటంటే ఒకటి అలవాటు చేస్తే అది పెట్టాలి, అలవాటు చేయనంత కాలం ఏం పర్వాలేదు. అంటే ఒక్కొక్క రంగంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరి ఆ రోజు ఏదో ఒక ప్రేరణ కలుగుతుంది, ఒక స్ఫూర్తి ఉంటుంది స్వామి. మీకు దైనందినంలో మీరు ఆ రోజున మీరు దేంతో మీరు స్ఫూర్తిని తీసుకుంటారు స్వామి? అది ఇది అన్న ప్రశ్న ఏం లేదు. ఎందుకంటే నాకు కొంతకాలం దాకా నా సాధన, ఆ తర్వాత వాళ్ళ ప్రేరణ. అందువల్ల వాళ్ళు ఎప్పుడు ఏది చేయమంటే అది చేయటం జరుగుతుంది. ఇప్పుడు కాళీ మంత్రం, భైరవ మంత్రం నేను ఎన్నుకున్నవి కాదు, ఆ దేవతలు ఇస్తే చేశాను నేను. వాళ్ళు ఇచ్చారు కాబట్టి అనుగ్రహం తొందరగా వచ్చింది. అలానే రాధాదేవి, బృందావనేశ్వరి, ఆమె ఎన్నో జన్మల యొక్క స్మృతిని కలిగించింది, కాళీదేవి కలిగించింది. అది వాళ్ళు కొంత దూరం పోయిన దాకా శిష్యుడు గురువు కోసం వెతుకుతూ ఉంటాడు, దెబ్బలు పడుతుంటాడు, వాడి కాళ్ళు పట్టుకుంటాడు, వీడి కాళ్ళు పట్టుకుంటాడు. అసలు గురువు దొరికిన తర్వాత ఆ గురువే శిష్యుడిని తీసుకెళ్తూ ఉంటాడు. అంటే మంత్రం గురు ఉపదేశం ద్వారా తీసుకోవాలి స్వామి, స్వయంగా కూడా కొన్ని మంత్రాలు చేయొచ్చు స్వామి, దానికి ఎలా? అంటే దాంట్లో మేరు తంత్రంలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అంటే గురువులను వెతుకుతూ ఉంటాము, మనకు మంత్రాలు చెప్పే గురువులు చాలామంది దొరుకుతారు, ఇస్తారు, చేస్తుంటాము. ఎంత చేసినా ఏ రకమైన అనుభూతి రాదు, పని అయిందో కాదో తెలియదు. అందువల్ల విశ్వాసం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల నీకు నచ్చిన గురువు దొరక్కపోతే ఫలానా మంత్రం చెయ్యాలి, కానీ దాన్ని చెప్పే గురువు నాకు సరి అయిన వాడు దొరకలేదు, ఆ వ్యక్తుల మీద స్థానం వాళ్ళు ఉన్నారు కానీ నాకు నమ్మకం లేదు అంటే దానికి మేరుతంత్రం ఏం చెప్పారంటే, నువ్వు ఏ మంత్రాన్ని చేయదలుచుకున్నావో దాన్ని ఒక తాటాక మీదనో భూర్జపత్రం మీదనో ఉంటే ఆ గ్రంథాలు రాసేనాటికి అవే కాబట్టి తీసుకెళ్ళి శివాలయంలో వెళ్ళి శివలింగం ముందు పెట్టి పూజ చేసి నమస్కారం చేసి ఆ మంత్రాన్ని తీసుకో, శివుడే గురువు కింద భావించి చెయ్యి, తప్పులేదు అని.